అయితే మీరు ప్రిపేర్ అయ్యే ముందు ఈ వారం అంతా మీరు ఒక వచనాన్ని ధ్యానించి మీరు ఎగ్జామ్కి వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ వాక్యం అంటే యెషయా గ్రంథము 45 అధ్యాయము 2వ వచనం. ఇది మీరు వాగ్దానంగా తీసుకుని ఈ వారం అంతా మీరు క్లైమ్ చేసి దేవుణ్ణి అడగండి. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఈ వచనాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45 అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ ప్రామిస్ మీరు క్లైమ్ చేస్తారో మీకంటే ముందు ఎగ్జామ్ హాల్లో ఎవరుంటారు చెప్పాలా? ఎస్, మీకంటే ముందు ఎగ్జామ్ హాల్లో ఏసై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉంటే ఆటోమేటిక్గా కార్యాలు అవే జరిగిపోతాయి. నీతో పాటు ఉండేవాడు ఎవరు తెలుసా? ఒక మాట చేత సూర్య చంద్ర నక్షత్రాల భూమిని సమస్తాన్ని సృష్టించిన ఆయన నీతో ఉన్నాడంటే ఎగ్జామ్స్ రాయడం పెద్ద కష్టం కాదు, నువ్వు ర్యాంక్ కొట్టడం పెద్ద కష్టం కాదు. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? ఈ వారం అంతా ధ్యానించి క్లైమ్ చేసి వెళ్ళి ఎగ్జామ్లో కూర్చోండి. 100% మీరు జ్ఞానానికి చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రతి సమస్యకి ఏముంటుందంటే పరిష్కారం ఉంటుంది. అలాగే సమస్య ఎందుకు వస్తుందో కూడా బైబిల్లో ఉంటుంది. ఒకవేళ ఆ సమస్యను నువ్వు డీల్ చేయలేకపోతే ఏం జరుగుతుందో కూడా బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో జరిగినవన్నీ కూడా మనకి దృష్టాంతములుగా ఉన్నాయంట. దృష్టాంతములుగా ఉన్నాయి అంటే వాటిని చూసి ఏది చెయ్యాలి ఏది మనము చేయకూడదు అని మనము నేర్చుకోవడానికి వ్రాయబడ్డాయి. అర్థమవుతుందండి? అంటే మన పేరెంట్స్ని చూసి మనం ఏం చేస్తాము? వాళ్ళు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ తీసుకుంటాము. కొంచెం ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అవి తీసుకుంటామా? అవి ఏం చేస్తాము? తీసుకోము మనం. అవునే కదా? సో అలాగే ఎప్పుడైనా గమనించండి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు మీరు స్టడీ చేసినప్పుడు వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది. చెప్పండి. అద్దం లాంటిది. అంటే నువ్వు ఎవరో స్పష్టముగా చూపిస్తుంది వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్దం ముందు నిలబడ్డారా? నిలబడలేదండి. పొద్దులేసి ముఖం చూసుకోలేదా? నేనైతే చూసుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దులేసి ఏం చేస్తాము? అద్దం చూసుకుంటాం కదా. అద్దం చూసుకున్నప్పుడు కొంచెం ఇక్కడ చిన్నగా మరక మచ్చబడింది. బాగుంది మచ్చ, ఎంత బాగుందా? వచ్చేస్తావా? ఎంతమంది వస్తారమ్మా? మరక బాగుంది, నల్లగా అందంగా ఉంది అనుకుంటావా? ఏం చేస్తావు? కంగారుగా ఖర్చు ఎక్కడుందో తీసి ఏం చేస్తావు? దీన్ని శుభ్రంగా తుడిచేసుకుంటావు. ఎస్ ఆర్ నో? అలాగే బాగుందని ఉంచుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారు? ఒక్క చెయ్యి కూడా లేవట్లేదు. నేను కూడా తుడుచుకుంటా. దేవునికి స్తోత్రం. సో వాక్యం ఏంటంటే, వాక్యం ముందు నువ్వు నిలబడినప్పుడు వాక్యం ఏం చేస్తాయంటే నిన్ను ఒక అద్దంలాగా పైనుంచి కింద చూపిస్తాడు. ఈవెన్ దైవ సేవకుడైనా సరే, బోధిస్తున్న నన్ను కూడా అలాగే వాక్యము చూపిస్తాడు. సో కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఎవరికి వచ్చింది అనుకోవాలి? పక్కన బ్రదర్కి అనుకోకూడదు. అవునా? పక్కన సిస్టర్కి అనుకోకూడదు. నాకే అనుకోవాలా. అర్థమవుతుందా? వాక్యము చర్చికి వచ్చిన ఒక్కరితో మాట్లాడదు, అందరితోనూ మాట్లాడుతుంది. అర్థమవుతుందండి? ఏ ఒక్కరితోనూ మాట్లాడదు. వాక్యము ప్రతి ఒక్కరితో ఏదో ఒక
కోణం నుంచి మాట్లాడుతుంది. కాబట్టి వాక్యం అద్దం లాంటిది. కాబట్టి అద్దంలో చూసుకున్నప్పుడు ఏదైనా ఉంటే మనం ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో అలా శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. చదువుకుందాము ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 46వ వచనం. అక్క మీరు చదువు. మైక్ తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కంటే వినిపిస్తుంది. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయ ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ డిస్కషన్ ఎవరి మధ్య వచ్చిందంటే శిష్యుల మధ్యలో వచ్చింది. దేవునికి స్తోత్రం. వీళ్ళెవరో లోకానుసారంగా ఉన్నటువంటి అన్యజనులు కాదు. దేవుడంటే తెలియనటువంటి వారు కానే కాదు. వీళ్ళెవరంటే యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారే. ఇక్కడ ఎంతమంది యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారండి? దేవునికి స్తోత్రం. అందరూ వెంబడిస్తున్నాం కదా. వీళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తూ వీళ్ళకి వచ్చి డౌట్ ఏంటి తెలుసా? మనలో ఎవడు గొప్పవాడు? హల్లెలూయా. అంటే రావాల్సిన డౌట్ అనేది ఏమడగాలి? పరలోక రాజ్య మర్మములు అడగాల కదా. పరలోక రాజ్య మర్మములు దేవుణ్ణి అడగాలి. లేదా అయ్యా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిచర్య మేము ఎలా చెయ్యాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మమ్మల్ని ఏం చేయమంటావు నీ తర్వాత అని ఇటువంటి క్వశ్చన్స్ అడగాలి. కానీ వారికి ఏం డౌట్ వచ్చిందంటే మాలో ఎవడు గొప్పడు చెప్పేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు క్రిస్టియానిటీ ఫేస్ చేస్తుంది. అర్థమవుతుందండి? సేమ్ ప్రాబ్లము ఎవరు ఫేస్ చేస్తున్నారు? క్రిస్టియానిటీయే ఫేస్ చేస్తుంది, క్రైస్తత్వమే ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ క్రిస్టియానిటీయే కాదు కానీ కుటుంబాలు ఫేస్ చేస్తున్నాయి. ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరిలో ఏం ఫీలింగ్ వచ్చిందంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేనేమి తక్కువ కాదు, నేనేమి తక్కువ కాదు, నేనే ఎక్కువ. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎందుకు విడిపోతాయి? ఈరోజు నేను చూసాను పేపర్లో, ఈరోజు మార్నింగ్ ఇండియాలో ఉన్న హైయెస్ట్ కేసులు ఎక్కువ ఏమున్నాయంటే డైవర్స్ కేసులు. అర్థమవుతుందండి? మర్డర్ కేసులు కాదు, రేప్ కేసులు కాదు. ఈరోజు పేపర్లో ఉంది. ఇండియాలో ఉన్న హైయెస్ట్ కేసులు ఏమిటంటే డైవర్స్ కేసులు ఉన్నాయి. దురదృష్టకరం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ కేసుల్లో డైవర్స్ కేసులు అంటే చెప్పుకోవడానికి సిగ్గుసేది మనకి. దాంట్లో హైయెస్ట్ కేసులు క్రిస్టియన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? దాంట్లో హైయెస్ట్ కేసులు ఎవరివి? క్రిస్టియన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పేపర్లోనే రాయబడి ఉంది, మీకు చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. మరి వాక్యం తెలీదా?
వాక్యం తెలుసా తెలీదా అండి? వాక్యం తెలుసు, వాక్యము తెలుసు. అయినప్పటికీ ఏంటి? నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనేం తక్కువ కాదు, నేనేం తక్కువ కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సేమ్ ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే శిష్యులకు వచ్చింది. శిష్యులు కూడా సేమ్ ప్రాబ్లం. ఏంటి? తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో ఏం పుట్టిందంట? తర్కము. వాళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప. లేరా అండి ఇలాగా? లేరా? సంఘాల్లో లేరా? కొట్టుకుంటున్నారండి, కొట్టుకుంటున్నారు అక్కడ. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ఏ కదా నా నామము ఏమవుతుంది? దూషించబడుతుంది, అవమాన పాలు పడుతుంది. దేవుని ఆత్మకు ఆటంకం కలిగిస్తా ఉన్నారు, దేవుడి కార్యాలకి ఆటంకం కలిగిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఆనాడే శిష్యుల్లో ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ యేసు ప్రభువు ఏమన్నారు? యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చి ఎలా ఉండాలన్నాడు? ఒక చిన్న బిడ్డలా ఉండాలి. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందా అండి? అమాయకత్వంగా ఉంటారు, అవును కదా? తండ్రి ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. అంటే యేసయ్య ఏది చెప్తే అది చేసేవారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇలా కొట్లాడుకుని నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్లాడుకుంటాం ఆయనకి అస్సలు ఇష్టము లేదు. అంత మాత్రమే కదా ఏమంటున్నాడు? మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఎవడైతే అత్యల్పుడుగా ఉంటాడో, తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే గొప్పవాడు. నిజంగా ఎవడు గొప్పవాడంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు యేసయ్య దృష్టిలో. ఇదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలెననియు. ఇది ఎవరికి రాస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరందరూ ఎలా ఉండాలంట చెప్పండి? ఏకభావము కలిగి ఉండాలి. ఉంటున్నారా సంఘాల్లో? ఏకభావం కలిగి ఉంటున్నారా? ఉంటున్నారండి? లేదు. రాజకీయాలు ఎలా ఉంటున్నారు తెలుసా? చదవండి. మీలో కక్షలు లేక ఏమున్నాయండి సంఘంలో? కక్షలు. ఇది ఎప్పుడు రాయబడింది? 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. ఏం రాయబడింది? సంఘంలో ఏమున్నాయని రాయబడింది? కక్షలు. స్టిల్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అర్థమవుతుందండి? స్టిల్ ఏమవుతున్నాయి? కంటిన్యూ అవుతానే ఉన్నాయి. మీలో ఏముండకూడదు? ఏక మనసుతోను. కక్షలు ఉండకూడదు. ఏక మనసుతోను, ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయి ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఏమున్నాయంట? కలహం. కొట్లాడుకుంటున్నారు. అప్పుడు ఇంకా సంఘంలోనే కొట్లాడుకున్నారు, ఇప్పుడు రోడ్డే కొట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. చదవండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సంఘంలో ఎన్ని గ్రూపులు ఏర్పడి? 4 గ్రూపులు తయారైపోయినాయి. ఒకరు ఏమంటున్నారు? ఇది పౌలు బ్యాచ్, ఇంకొకళ్ళు ఇది కేఫా బ్యాచ్, ఇంకొకళ్ళు
అపోలో వాడను, ఇంకొకడు అయ్యా నేను మీ అందరి బ్యాచ్ కాదు, నేను ఏసే బ్యాచ్ అన్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైపోయిందంటే సాతాను సంఘాల్లో దూరి గలిబిలి గందరగోళం చేసి సమాధానం లేకుండా నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని కొట్లాడుకునే స్టేజికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దృష్టిలో ఎవరు తక్కువారండి, ఎవరు ఎక్కువారంటే తనను అల్పుడుగా ఎవరు చేసుకుంటారో వారే తక్కువ. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కొట్లాడి ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? మత్తయి సువార్త మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి బోధకుడా మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. మీకేమి చేయగోరుచున్నారని అడిగాను. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించారా? ఇప్పుడు కింద సీట్ల కోసం కొట్లాడడం అయిపోయింది. కింద కూర్చునే సీట్ల కొరకు కొట్లాడుకోవడము అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ సీట్ల కొరకు కొట్లాడుకుంటున్నారు? పరలోకంలో సీట్ల కొరకు, పరలోకంలో సీట్ల కొరకు కొట్లాడుకుంటున్నారు. నేను కుడివైపున కూర్చుంటా, నేను ఎడవైపున కూర్చుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏ రేంజ్ లో నేను గొప్పగా ఉండాలని అనుకున్నా చూసారా? అంటే ఇక్కడే కాదు, భూమి మీద కాదు సీటు కోసం కొట్లాడుకోవడము, పరలోకంలో కూడా సీటు కొరకు కొట్లాడుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. 42వ వచనం చదవండి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను అన్య జనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. దేవుని స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఈ కొట్లాడుకోవడము, ఈ అధికారము, ఈ సీట్లు ఇవన్నీ ఎవరి గోలంటే మీది కానే కాదు. ఎవరిది ఈ మెంటాలిటీ? ఎవరిది? అన్య జనులది. అర్థమవుతుందండి? ఈ సీట్లు కొరకు కొట్లాడుకోవడం, నేను కూర్చోవాలా, నేను ఎక్కువ, నేనే పెద్ద, ఇది ఈ మెంటాలిటీ ఎవరిదంటే మీది కానే కాదు. ఇలా కొట్లాడుకునే వాళ్ళు ఎవరంటే అన్య జనులు, అధికారం కొరకు, ప్రభుత్వం కొరకు వారు కొట్లాడుకుంటారు. మీరు కాదురా బాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు లేదు యేసయ్య. అధికారం కొరకు, ప్రభుత్వాల కొరకు కొట్లాడుకునేది వాళ్ళు. బ్యాడ్లకి ఏంటంటే ఇప్పుడు మనం కొట్లాడుకుంటున్నాం, మనం హెచ్చించుకుంటున్నాం. నేను గొప్ప, నాదే పై చేయి ఉండాలా, నేను చెప్పిందే నడవాలా. మీలో అలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి చూడండి. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరు వాడు నీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరు వాడు అందరికి దాసుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే
నిజంగా నువ్వు గొప్పవాడుగా పిలువబడాలి, నువ్వు ఉన్నతంగా పిలువబడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? వెళ్ళి సీట్లో కూర్చోవడం కాదు. వినపడుతుంది, అర్థమవుతుందండి? నువ్వు గొప్పవాడు కావాలంటే నువ్వు చేయాల్సిన లక్షణం ఏంటంటే, నీలో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే, నువ్వు గొప్పవాడు కావాలంటే ముందు దాసుడు కావాలి. ఏం కావాలి? దాసుడు కావాలా, పరిచారకుడు కావాలా. అప్పుడు దేవుడు దృష్టిలో గొప్పవాడుగా ఎంచబడతావు. హల్లెలూయా. ఈ లోకానుసారంగా అయితే నువ్వు బాగా డబ్బు, కారు, దస్క, బంగ్లా ఇవన్నీ ఉంటే ఈ లోకం ప్రకారము గొప్పవాడుగా నువ్వు ఎంచబడతావు, కానీ దేవుడి దృష్టిలో గొప్పవాడిగా ఎంచబడవు. దేవుడి దృష్టిలో ఎప్పుడు గొప్పవాడుగా ఎంచబడతావంటే దాసుడు స్వరూపము ధరించుకున్నప్పుడు, పరిచారకుడుగా మారినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా, లేక మనుషుల దృష్టిలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నావా అనేది మనము చేసే క్రియలను బట్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన ఏమయ్యాడు తెలుసా? 45వ వచనం చదవండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెననెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అనేకుల కొరకు క్రయధనముగా తనను తాను అర్పించుకోవడానికి వచ్చాడట. దేవుని స్తోత్రం. అంటే తండ్రి యొక్క చిత్తం ఏంటంటే, నా కుమారుడు ఈ భూమి మీదకి వెళ్ళి తనను తాను తగ్గించుకొని ఈ ప్రజలందరి కొరకు క్రయధనముగా, మూల్యముగా చెల్లించబడాలా. హల్లెలూయా. ఎట్ ద సేమ్ వే నీ పక్షాన కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంటది. నువ్వు దేని కొరకు వచ్చావో ఈ భూమి మీద అది తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. అర్థమవుతుందండి? హల్లెలూయా. యేసయ్యకి తెలిసి ఎందుకు వచ్చాడో, తన్ను తాను తగ్గించుకోవాలని. కాబట్టి తన్ను తాను తగ్గించుకుని అనేకుల కొరకు క్రయధనముగా ఏమయ్యాడంట? అర్పించుకున్నాడంట. మరి మనము కూడా యేసయ్యలో ఉన్నాము, యేసుక్రీస్తులో ఉన్నాము, యేసుని రక్షకుడిగా అంగీకరించాం. అవునా కదా? మరి ఆయన మనలో ఎక్స్పెక్ట్ చేసి క్వాలిటీస్ ఇవే. అన్ని జనుల్లాగా మనము ప్రవర్తించాలని ఆయన ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ ఆయనలాగా తగ్గించుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హల్లెలూయా. చాలా మంది ఎవరి మెప్పు కోరుకున్నారంటే, ఈ లోకంలో ఉన్న వారి మెప్పు కోరుకుంటారు, బంధువులు మెప్పు కోరుకుంటారు, స్నేహితులు మెప్పు కోరుకుంటారు, మన ఇంట్లో వారి మెప్పు కోరుకుంటారు. ఎంతసేపు ఏం చేయాలంటే గాలి కొట్టాలా. హల్లెలూయా. నువ్వు అది ఇది, నువ్వు అది ఇది, అబ్బో ఏం చేయాలి? లేపాలా, గొప్పగా పొగడాలా. చాలా మంది ఏం కోరుకుంటారంటే, వాక్యంలో స్పష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 12:43. యోహాను సువార్త 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. హల్లెలూయా. వారు చెప్పండి, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. లేదా అండి? దేవుడి మెప్పు కంటే ఎవరి మెప్పును ఆశిస్తున్నారంట? మనుషుల మెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటంటే హెచ్చించుకునే స్పిరిట్ అన్నమాట. అర్థమవుతుందా? బైబిల్లో అనేక రకమైన స్పిరిట్లు ఉంటాయి. ఇదేంటంటే హెచ్చించుకునే స్పిరిట్, చూపించుకునే స్పిరిట్, గొప్ప చేసుకునే స్పిరిట్. అనేక మంది ఏం కోరుకున్నారంటే, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని కోరుకుంటున్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పును కోరుకుంటే చివరికి
వాళ్ళ జీవితం ఎలా ముగించబడింది అనేది బైబిల్లో స్పష్టంగా ఉంది. మనకు అంతా చెప్పుకుంటే మన టైం సరిపోదు కాబట్టి మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను. దేవుడు మెప్పు కోరుకుంటే వారి జీవితం ఎలా ముగించబడిందో కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు మనం ఎవరు మెప్పు కోరుకుంటున్నాం? ఒకసారి నిజంగా నువ్వు మనుషుల మెప్పే కోరుకుని నిజంగా ఒకవేళ మనుషులందరూ నిన్ను పొగుడుతున్నారు అనుకో, మనుషులందరి దృష్టికి నువ్వు గొప్ప వ్యక్తిగా ఉన్నావు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? లూకాసు వార్త 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం కొంచెం మామూలుగా చెప్పుకుంటే నువ్వు జనాల దగ్గర బిల్డప్ ఇవ్వచ్చు. ఎవరు ఎలాగమ్మా నేను నీతిమంతుడిని, గొప్పవాడిని, నేను పెద్ద అది ఇది అని ప్రజల దగ్గర, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, లేకపోతే నువ్వు వెళ్ళిన చోటల్లా నువ్వు చెప్పుకోవచ్చు. కానీ అలా చెప్పుకుంటే దేవుడి దృష్టిలో ఏమవుతుంది? చదవండి. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. దేవుని దృష్టికి అసహ్యము. ఏంటి అసహ్యము? మనుషుల దృష్టికి. ఒకవేళ మనుషులు బాగా పొగుడుతున్నారు అనుకో, అక్క, అన్న, నువ్వు పెద్ద ఇది, నువ్వు పెద్ద అది, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు మంచి జాబ్ ఉంది, నువ్వు మంచి పొజిషన్, నీకు మంచి స్టేటస్ ఉంది, మంచి నువ్వు అది ఇది అది బాగా లేపుతారు. ఈ వాక్యాన్ని గుర్తు చేసుకో. హల్లెలూయా. అందరిని పొగుడుతున్నారు, అందరిని హెచ్చిస్తున్నారంటే ఒకసారి ఏం చేయాలంటే నువ్వు సడన్ గా ఏం గుర్తు చేసుకోవాలా? యోహాను సువార్త 13:4 గుర్తు చేసుకోవాలి. ఏంటిది? కాదు లూకా 16:15. మనుషులలో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. అంటే నిన్ను అందరూ బాగా పొగుడుతున్నారు అనుకో, అప్పుడు ఏమనుకోవాలి? చెప్పండమ్మా. అందరూ బాగా నేను హెచ్చిస్తున్నారు, నీకు అదుందక్క, ఇదుందక్క, నీ జ్ఞానమే, నీ తెలివి, నీ బుద్ధి, నువ్వు సూపర్, నువ్వు డూపర్ అన్నారు అనుకో, అయ్యో ఏమనుకోవాలా? నేను దేవుడి దృష్టికి, చెప్పండి, నేను చెప్తాను, వాక్యం చెప్తుందా? చదవండి ఒకసారి మళ్ళీ. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. ఓవర్ యాక్షన్ చేస్తే నీ హృదయం దేవుడు తెలుసు. హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, నీ హృదయం దేవుడు తెలుసా? కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన హృదయం దేవుడికి తెలుసు. మనం దేవుడి దగ్గర ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, అది ఇది ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. మనం అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావు, అందరూ పొగిడారు, నువ్వే పెద్ద ఇదని, అప్పుడు ఏంటంట? మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. అంటే నేను బాగా మెచ్చుకుంటే అప్పుడు నీకు లైట్ వెలగాల, అంబులెన్స్ లైట్ వెలిగినట్టు ఏం వెలగాల? అందరూ నన్ను మెచ్చుకున్నారంటే దేవుడు నన్ను తిట్టున్నాడు అనుకోవాలా. ఎందుకంటే అందరూ మనుషులు మెచ్చుకుంటే దేవుడు వారిని మెచ్చుకోవడం. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు చూసేది ఏంటి? హృదయమును చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము గొప్పలకి వెళ్ళిపోకూడదు, హెచ్చించుకోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనలో ఒకవేళ అతిశయము, గొప్పకి వెళ్ళడము, ఇవన్నీ మన శరీరంలో ఒకవేళ కనపడుతున్నాయి అనుకోండి, సాధారణంగా మనుషులుగా ప్రతి ఒక్కరిలో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అవునా కదా?
ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. నీకు బాగా తెలివి ఉందనుకో, జ్ఞానం ఉందనుకో, నేను చెప్పానా, నేను చెప్పింది నేను, అర్థమైందా? నువ్వు అర్థం చేసుకో. నాకు ఎంత తెలివి ఉందో, జ్ఞానం తెలుసా? నేను మా మమ్మీకి, మా డాడీకి, మా తమ్ముడికి, అన్నయ్యకి, అందరికీ నేనే ఇస్తా తెలివితేటలు. అందరికీ నేనే చెప్తే ఎలాగా? అర్థమవుతుందా? ఏ బెస్ట్ క్వాలిటీ దేవుడు నీలో పెట్టినా అది నీకేమొస్తుంది అంటే గర్వాన్ని చూపిస్తుంది, నేను హెచ్చించుకునేలా చేస్తుంది. ఏ బెస్ట్ క్వాలిటీ దేవుడు నీలో డిపాజిట్ చేసినా కూడా అది దేవుడే ఇచ్చాడనుకుని దేవుణ్ణి హెచ్చించాల. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఆ రీతిగా ఒకవేళ హెచ్చింపు స్వభావం ఏదైనా మన బ్లడ్లో, మన మైండ్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో ఒకవేళ కనపడినప్పుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందండి? చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనములు. భోజన పంక్తిలో నుండి లేచి తనపై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 వచనాలు దాదాపు 2 గంటలు మనము ధ్యానించవచ్చు. అర్థమవుతుందండి? జస్ట్ ఈ 4-5 వచనాలే 2 గంటలు ధ్యానం చేసుకోవచ్చు. కానీ సమయాన్ని బట్టి త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, అందరూ తీసారా? దయచేసి ప్రతి ఒక్కరి వచనం చదవాలా. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనములు. భోజన పంక్తిలో నుండి లేచి, అక్కడ అర్థం ఎక్కడి నుంచి లేచాడండి? అమ్మా వింటున్నారా? ఎక్కడి నుంచి లేచాడు? గమనించండి, మీలో ఎవరైనా భోజనము చేసేటప్పుడు సంథింగ్ బిర్యానీ తింటున్నారో, లేకుంటే పప్పు సాంబార్ తింటున్నారో, పక్కన పాపడాలు పెట్టుకున్నారో, ఆదివారం కంపల్సరీ కదా మనకి, అవునా? క్రైస్తవులు కంపల్సరీ ఏంటి? జీవాహారం లేకపోయినా శరీరాహారం మాత్రం కంపల్సరీ భుజిస్తాం. ఏంటి తినరా ఎలా చూస్తున్నారు? హల్లెలూయా. తప్పకుండా తింటాం అందరం. అయితే ఎక్కడి నుంచి లేచాడు? భోజన పంక్తి నుండి లేచాడు. ఎప్పుడైనా మీరు భోజనం చేసేటప్పుడు మధ్యలోంచి లేచి వెళ్ళిపోయారా? ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా లేచి వెళ్ళలేదు, అవునా కదా? ఈవెన్ నాతో సహా. అర్థమవుతుందండి? భోజన పంక్తి నుంచి ఎప్పుడు కూడా లేచి వెళ్ళలేదు మనం. నేను వెళ్ళానండి, భోజన పంక్తి నుంచి లేచి వెళ్ళి మా అమ్మ భాషలతో తోమానండి చెప్తారు ఎవరైనా? చెప్తారు బ్రదర్? నేను భోజన పంక్తిలోంచి లేచి మా అమ్మ షాప్కి వెళ్ళి పాలు పక్కడి తెమ్మని తెచ్చానండి. ఉన్నారు ఎవరైనా? ఉన్నారండి? ఎవ్వరు లేరు. ఎక్కడి నుంచి లేచాడంటే కూర్చున్నటువంటి భోజన పంక్తి నుంచి లేచాడు. మొట్టమొదటి తగ్గింపు స్వభావం. హల్లెలూయా. ఇదేం చూపిస్తుంది తెలుసా? నేను గొప్పవాణ్ణి కాదు, మీకు పరిచారము చేయటానికి నేను వచ్చాను అని చెప్పడము సూచిస్తా ఉంది. అంటే మీకు పరిచారం చేయడం కొరకు నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా లేచి మీ కొరకు నేను రాగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉన్నామండి? మనం ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నా నేను లేచి సహాయం చేస్తా. ఏ పొజిషన్లో ఉన్నా నేను లేచి ముందుకు వస్తా. ఉన్నామా? 100% లేం. హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి లేచాడంటే
కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకున్నప్పుడు లేవలేదండి. అర్థమవుతుందా? తినేటప్పుడు తినే భోజనము సగంలో విడిచిపెట్టి లేచాడు ఆయన. అదండి తగ్గింపు స్వభావం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ విధంగా నా బిడ్డలు ఉండాలా అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ గొప్పలు తగ్గించుకొని కొంచెము గొప్పలు తగ్గించుకొని వాక్యానుసారంగా కొంచెం ముందుకెళ్తే ఆయన దగ్గర మనం గొప్ప బహుమానం పొందుకుంటాం. హల్లెలూయా. యాక్చువల్గా చాలా సేపు ఉందా ఈ 2 వచనాల మీద 1 డే కాన్ఫరెన్స్ పెట్టవచ్చు మనం. అర్థమవుతుందండి? ఈ 2 వచనాల మీద 1 డే కాన్ఫరెన్స్. ఇంకా స్పీడ్గా చెప్పేస్తాను. హల్లెలూయా. చూడండి, భోజన పంక్తిలో నుండి లేచి తర్వాత తన పై వస్త్రము అవతల పెట్టి ఏం చేశాడంట? పై వస్త్రము. హల్లెలూయా. యూదులకి పై వస్త్రం తీసేస్తే అవమానకరము. అర్థమవుతుందండి? పై వస్త్రాన్ని తీసేస్తే చాలా 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 అవమానకరం. శిష్యుల కొరకు తన డిగ్నిటీగా భావించేటటువంటి ఆ పై వస్త్రాన్ని తీసేశాడు. ఎందుకు తెలుసా? డిగ్నిటీ వెళితేనే కానీ కాళ్ళు కడగలేడు కాబట్టి. అర్థమవుతుందండి? కుర్చీలో కూర్చుని కాళ్ళు కడుగుతారా? ఏమా కుర్చీలో కూర్చుని ఎవరు కాళ్ళు కడుగుతారా? కడగలేరు. ఏం చేశాడు? తన డిగ్నిటీని పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. తర్వాత ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని ఏం చేశాడు? తువాలు తీసుకుని నడుముకి కట్టుకున్నాడు. ఇక్కడ ఎంతమందికి పాలేర్లు తెలుసు? ఎవరికైనా తెలుసా పాలేర్లు? ఇక్కడ ఎవరు గోదావరి జిల్లా వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మాది కూడా పాగో జిల్లా కాబట్టి మాకు తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా, పాగో జిల్లా వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పాలేర్లు అంటే ఏం చేస్తారు? పాలేర్లు పనికి వెళ్ళేటప్పుడు తువాలు తీసుకుని నడాన్ని కట్టుకుంటారు. దాని అర్థం ఏంటి తెలుసా? చెప్పనా? గేదె వేసే పేడ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను. అర్థమవుతుందండి? పాలేరు యొక్క పని ఏంటి తెలుసా? గేదె వేసి ఆ పెండ కూడా తీయడానికి సిద్ధం. అంటే అంత తగ్గింపు స్వభావము. మీ కొరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధముగా ఉన్నాను. అంత నేను తగ్గించుకున్నాను. అంత దాసుడిగా నేను మారిపోయాను. దానికి సాదృశ్యంగా ఆయన తువాలు కట్టుకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మనకి ఒకసారి పాత నిబంధన ఇవన్నీ టాలీ చేసుకుంటే వెళ్తే చెప్పాను కదా 1 డే కాన్ఫరెన్స్ అయిపోతుంది. ఆది కాండంలో వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఉంటుంది. భోజన పంక్తిలో ఎవరెవరు కూర్చుంటారు, ఎందుకు కూర్చుంటారు, లేస్తే ఏమవుద్ది, ఇవన్నీ కూడా సెపరేట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది కూడా మళ్ళీ ఆది కాండంలో యోసేపు దగ్గరికి అక్కడ టాలీ చేసుకుంటే వెళ్తే చాలా టైం పడుతుంది. హల్లెలూయా. నేను మీకు మామూలుగా కొట్టే తెచ్చేది షార్ట్ కట్లో చెప్తున్నాను. ఇంకా హల్లెలూయా. టవల్ ఎవరు కట్టుకుంటారంటే ఏ పని చేయడానికైనా సరే నేను వెనుకాడను. ఏది చెప్తే అది నేను చేయడానికి సిద్ధం. ఎంత తగ్గింపండి వేసేది. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, అమ్మ ఎంత తగ్గింపు వేసేదని చెప్పండి. మన సంగతి ఏంటక్కడ అడగండి. హల్లెలూయా. చెప్పండి, మన సంగతి మామూలుగా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 5వ వచనం. అంతటా పల్లెంలో నీళ్లు పోసి ఆగుదామండి ఇక్కడ. హల్లెలూయా. ఏం చేశాడండి? ఓ పక్కన టైం అయిపోతా ఉంది. హల్లెలూయా. నాకేమో స్పిరిట్ రైజ్ అయిపోతా ఉంది ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును. ఆగండాక అక్కడ మళ్ళీ చాలా క్లారిఫికేషన్ ఉంటుంది. పల్లెంలో ఏం చేశాడండి? నీళ్లు పోసాడు. మళ్ళీ చెప్పండి. పల్లెంలో
నీళ్లు పోసాడు. మళ్ళీ చెప్పండి, పల్లెంలో అరే పేతురు నీళ్ళు తీసుకొచ్చిపోయిరా అన్నాడా? అరే యోహాను నీళ్ళు తీసుకొచ్చిపోయిరా కాళ్ళు కడుగుతా అన్నాడా? అరే యాకోబు నీళ్ళు తీసుకొచ్చి పల్లెంలో పోయిరా అన్నాడండి? అన్నాడండి? ఆయనే నీళ్ళు తీసుకొచ్చి పల్లెంలో పోసాడు. ఒకసారి తప్పుడు కూడా వేసేకి హల్లెలూయా. ఏం చేశాడండి? ఆయనే నీళ్లు పోసుకున్నాడు పల్లెల్లో. మన ఇంట్లో పని చెప్తే నేను తోముతాను నువ్వు కడుగు, అవునా? ఇంట్లో మనం పని చేయమంటే ఏం చేస్తామండి? ఇగో నేను భాషలు అన్నీ నేను తోముతా, భాషలన్నీ తోము పక్క పెడతా, నువ్వు పైకి పెట్టి కడుగు. నేను బట్టలకు సబ్బు పెడతా, నువ్వు గుంజు, అవునా దాదా? ఇక చేయలేదమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్క చెల్లింతులుంటే ఏం చేస్తారు చెప్పండి అమ్మా. నేను తోమితే నువ్వేం చేయాలి? కడగాలి. నేను సబ్బు పెడితే నువ్వేం చేయాలి? ఇంకో చెల్లి ఉంటే నువ్వు ఆరేయాలి. దేవునికి స్తోత్రం, ఇది మన పని. హల్లెలూయా. కానీ యేసయ్య ఏమంటున్నాడు? అరే పేతురు నువ్వు రావద్దు, యోహాను నువ్వు రావద్దు, నేనే నీళ్ళు తెచ్చుకుంటా, నేనే పళ్ళులో పోసుకుంటా. దేవునికి స్తోత్రం. ఇటువంటి స్వభావం కొరకు యేసయ్య ఎదురు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా బిడ్డలు ఇటువంటి వారిగా కావాలా? సీటు కొరకు కొట్లాడుకోవడం కోసం కాదు, అధికారం కొరకు కొట్లాడడం కోసం కాదు. ఇదంతా చేయాల్సిన ఎవరంటే అన్య జనులు. నువ్వు అలాగా ఉండకూడదు. ఇప్పుడు చూస్తే అందరు కూడా నేను ఫేమస్ అయిపోవాలా, నేను ఫేమస్ అయిపోవాలా. రీల్స్ మీద రీల్స్. దేవునికి స్తోత్రం. గరిట తిప్పుతుంటే రీల్స్, తల దూకుంటే రీల్స్, బట్టలు దుక్కుంటే రీల్స్, బతికే రీల్స్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏంటిదంతా కనపడాల. ఫోకస్ ఫోకస్ ఫోకస్. నైట్ లో ఏమైపోవాలా? నైట్ లోనే స్టార్. నిజమైన స్టార్ ఎవరంటే ఎవరైతే తనను తాను తగ్గించుకుని నడుముకు తువాల కట్టుకుని కాళ్ళు కళ్ళడానికి సిద్ధపడతారో, తన పొజిషన్ మొత్తం తగ్గించుకుని ఐ ఆమ్ నథింగ్ అని ఎవరంటారో దేవుడు అంటారు, యు ఆర్ నాట్ ఎ నథింగ్, యు ఆర్ ఎ హీరో. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళు నిజమైన దేవుని దృష్టిలో యోగ్యులు. ఇక్కడ చాలా ఉంది, కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నా. ఒక్క వర్షం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వర్షం. 2 కొరింథీ 10వ అధ్యాయము 18వ వర్షం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలండి? ఎస్, ఆయన మెచ్చుకోవాలా. నిన్ను నన్ను మనందరినీ నిజంగా మెచ్చుకోవాలి, పొగడాలి అంటే ఎవరు మెచ్చుకోవాలంటే యేసయ్య మెచ్చుకోవాలా. యేసయ్య నిన్ను మెచ్చుకోవాలంటే నీ స్థానాన్ని విడిచిపెట్టి ఆయనలాగా దీనుడు వైపోయి తగ్గింపు స్వభావానికి రావాలా. ఇందా చెప్పాడు కదా, ఈ చిన్న పిల్లవాడిలాగా ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నాం. సాధారణంగా మన శరీరంలో ఉన్నాం కదా. శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరము గొప్పలు చెప్పుకుంటుంది. చెప్పండి, ఈ శరీరము గొప్పలు చెప్పుకుంటుంది. ఈ శరీరము చూపించుకోవాలనుకుంటుంది. నాకు అంత ఉంది, నాకు ఇంత ఉంది, నేను అది ఇది అని ఈ శరీరం ఏం చేస్తుందంటే చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని స్తోత్రం. కానీ వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది, ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను మనందరినీ ఎవరు మెచ్చుకోవాలంటే మన క్రియలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన చేతలను బట్టి ఆయన మెచ్చుకోవాలా. యేసయ్య మనల్ని మెచ్చుకోవాలి.
నీలో ఉన్న ప్రేమ ఉందా? కనికరం ఉందా? జాలి ఉందా? ఎదుటి వాళ్ళని ప్రేమగా చూసే చూపులు ఉన్నాయా? తలంపులు ఉన్నాయా? ఆలోచనలు ఉన్నాయా? వాటన్నింటిని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. రేపొద్దున్న పరలోక రాజ్యంలో రివార్డ్ ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శముగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు అయ్యే నిజమైన దేవుని బిడ్డ, నిజమైన తగ్గింపు స్వభావం గల బిడ్డ అని చెప్పుకోవాలి. ఆ రీతిగా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమేన్. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీలో ఏ కోణాన్నైనా సరే హెచ్చించుకున్న స్వభావం ఉంటే, ప్రభా నాలో తగ్గింపు స్వభావం దయచేయి ప్రభా, దీన మనసు దయచేయి ప్రభా, నన్ను క్షమించు ప్రభా. కొన్ని విషయాల్లో నాయన నాకు నేనుగా నేను హెచ్చించుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహాగణుడ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా మాలో ఏ కోణాన్నైనా ప్రభా హెచ్చించుకునే స్వభావం ఉంటే మాలో నుంచి తీసివేసి తగ్గింపు స్వభావం మీరు ఏ రీతిగా ప్రభానైనా మీకు మీరు తగ్గించుకుని దీన మనసు కలిగి ఉన్నారు, అటు రీతిగా మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకుని దీన మనసు కలిగి ఉండే స్వభావం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, మనం ప్రభువులు తీసుకోబోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ప్రభువులు తీసుకునే ముందు మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుని యోగ్యముగా ఆయన బలవంతుకోవద్దాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరమును జ్ఞాపకం చేసుకొనుటకై తీర్చేయడని చెప్పాను. స్తోత్రం తండ్రి. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెలో మేము పాల్పొందుతుండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా క్రియలు బట్టి, తలంపులను బట్టి, ఆలోచన బట్టి కాదు, కానీ కేవలము మీరు చూపిన కనికరమును బట్టి, కృపను బట్టి మీ సన్నిధికి మేము వస్తున్నాం. ప్రభా, మీకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మా క్రియలన్నిటినీ మరొకసారి మమ్మల్ని క్షమించమని, రొట్టెలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఎంతమంది అయితే బాప్టిజం తీసుకున్నారో మీ కుడి హస్తాన్ని చూపించినట్లయితే మీ వద్దకు నేను తీసుకొస్తాను. పాట సంఖ్య 300 అండి. ఇమ్మానుయేలు రక్తం అనే పాట పాడుచున్నాం. బలలో పాల్గొందాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాదు, ఓ పాపియందు పాపంబు పోవును, యేసుండు నాకు మారుగా సిల్వ జావాగా, శ్రీ యేసుర కామేపుడు శ్రావించు నాకుగా, శ్రావించు నాకుగా, శ్రావించు నాకుగా, శ్రీ యేసుర కామేపుడు శ్రావించు నాకుగా, ఆయుటమంగిదొంగయు ఆశుద్ధుడాయిను, అట్టి పాపిని ఇప్పుడు నేనందు ముందుగా యేసు
మహాగడ్డ గొప్ప దేవుడు సర్వశక్తి మంత్రి నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా యెరూషలేము మీదలో నలకొట్టబడిన మీ శరీరంకు సదృశ్యమైన ఈ రొట్టెను తీసుకుంటుండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధంగా వచ్చిన పరమ తండ్రి ఆమేన్. అందరం తీసుకున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం అన్న కొత్త నిబంధన మీరు దీనిలో ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. స్తోత్రం నాయన మహోన్నతుడ మహాగడ్డ గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడ నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా యెరూషలేము వీధుల్లో ప్రభా ఏరులైన పారినటువంటి మీ రక్తం తండ్రి మా కొరకు తండ్రి శిలువ మీద మీరు కాచిన రక్తం యేసు రక్తం ప్రతి పాపం నుండి ప్రజలుగా చేసిన మీ వాక్యం శ్రమిస్తాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పు అయ్యా మరొకసారి నాయన మీ శిలువ మరణము తండ్రి మీకు జ్ఞాపకం చేసుకుంటూ యేసు క్రీస్తు వారి రక్తములకు సదృశ్యమైన ఇది రక్తస్సులు అందరూ తీసుకుంటుండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని మరొకసారి ప్రభా మమ్మల్ని క్షమించమని దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. నీయొక్క పాపమర్పిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తం చాలును యేసుండు నాకు మారుగా ఆశీర్వచవరా శ్రీయేసురా కామేపుడు శ్రావించు నాకుగా శ్రావించు నాకుగా శ్రావించు నాకుగా శ్రీయేసురా కామేపుడు శ్రావించు నాకుగా నానాదుర కామందున నేనమ్మియుండిను నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచెదను శ్రీయేసురా కామేపుడు శ్రావించు నాకుగా శ్రీయేసురా కామేపుడు శ్రావించు నాకుగా శ్రావించు నాకుగా శ్రావించు నాకుగా శ్రీయేసురా కామేపుడు శ్రావించు నాకుగా నాయుష్కాలమంతటా నా సంత సంబదే నా క్రీస్తుయో కారుణ్యమునం నా గానమిదియే యేసుండు నాకు మారుగా సిల్వజాబగా శ్రీయేసురా కామేపుడు శ్రావించు నాకుగా ప్రార్థన
మహోన్నతుడ మహాగడ్డ గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మీ రక్తంలో పాలు పొందడానికి పిలిచిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా. మీకు వ్యతిరేకమైనటువంటి నాయన క్రియలు తలపులు ఆలోచనలు మాటలు అటన్నిటినీ ప్రభా మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. కేవలం మీ కృప కనికరముల చేత మీ సన్నిధికి మేము వచ్చిన్నాం. మీ రక్తంలో మీ పాలు పొందుతున్నట్టుగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాం. మీరు శాశ్వతించున్నాం. యేసు పరిశుద్ధుని వచ్చిన పరమ తండ్రి ఆమేన్. అందరూ తీసుకున్నాం అండి. మంచిదండి. ఈ సమయంలో దేవుడికి మన కానుకలు సమర్పించుకుందాం. పాట సంఖ్య 204 అండి. నీ ధనము నీ ఘనము అనే పాట పాడు కానుకలు సమర్పించుకున్నామండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమో భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమో భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమో భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. పాడై పంటలు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేణంగ ప్రభు యేసు నామములో గడివేల ప్రభు కీయువో క్రైస్తవా. వేణంగ ప్రభు కీయువో గడువేల ప్రభు కీయువో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమో భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజే ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చిన వారు ఉంటే దయచేసి ముందుకు వస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఉన్నారా ఎవరైనా? లేనట్లయితే అందరూ లేచి నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మంచిది. 23వ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉందా? చాలా మంది ఎగ్జామ్కి వెళ్తున్నారు కదా. మీ ప్లేస్లో వేరే వాళ్ళు పంపించారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఒకవేళ మీరు ఎవరైనా ఫోన్ చేస్తే నేను మీ కొరకు ఎగ్జామ్ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఈ వారం ఫోన్ నెంబర్ తీసుకోవాలని ఎవరు ఫోన్ చేయలేదు నాకు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే పాస్ట్ గారు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదేమో. మంచిది. అందరం తల వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మీకు అందరికీ ఒక వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానము ఈ వారం అంతా కూడా ధ్యానం చేయండి. అది చాలా పవర్ఫుల్ ప్రామిస్ కార్డ్ అది. అంతేకాదు నాకు బైబిల్లో చాలా ఇష్టమైనటువంటి ప్రామిస్ కార్డు కూడా. ఆ వాక్యాన్ని మెమరీ వేస్తూ ఉంటాను. చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనకంటే ముందుగా దేవుని పంపిస్తా ఉన్నాం. ఆ వాగ్దానం ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహోన్నతుడ మహాగండ గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మరొకసారి నాయన ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలుగా ఉండాలి, ఆ రీతిగా ఉండి తగ్గించుకున్న వారిని నేను ఇష్టపడతానని చెప్పి మరొకసారి మాట్లాడావు. అంత మాత్రమే కాదు ప్రభు, ప్రభువు మెచ్చుకునేవాడు ఎవడో వాడే
యోగ్యుడని మరొకసారి మాకు తెలియజేశావు. దానికి సాదృశ్యంగా యేసు ప్రభు వారిని మా ముందు పెట్టావు ప్రభు. ఆయన భోజనం నుంచి లేచాడు, అలాగే ప్రభు నడవడికి తువాలు కట్టుకున్నాడు, నీళ్లు ఆయన తెచ్చుకున్నాడు ప్రభు, పాదాలు కడిగాడు ప్రభు, తను తాను తగ్గించుకున్నాడు అయ్యా. ఆ రీతిగా మమ్మల్ని కూడా మేము తగ్గించుకునేటటువంటి మనసును, అటువంటి హృదయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. ఎంతమంది అయితే ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్క బిడ్డనైనా నూరంతల ఆశీర్వాదంతో వారు తిరిగి వచ్చి మంచి మంచి సాక్ష్యములు వారు చెప్పడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. నాయనా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం ప్రకారము, ఇదిగో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు అనే వాగ్దానం ప్రకారం అయ్యా, వారు వెళుతుండగా వారిని దీవించండి, ఎగ్జామ్ హాల్ నుంచి వస్తుండగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదును అని వాగ్దానం ప్రకారం అయ్యా, ఈ బిడ్డల కంటే ముందుగా మీరే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి వారికి అననుకూలముగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చి వారు మంచి మార్కులతో తిరిగి వచ్చి మీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ గొప్ప సాక్ష్యం చెప్పేలాగున ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆశా గారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తన పోస్టింగ్ విషయంలో మీరు అద్భుతం చేశారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే సుఖాదానాలు గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. అయ్యా, వారిని ప్రేమించిన సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మరొకసారి సంఘం అంతటిని ప్రభా మీ బంగారు హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మమ్మల్ని అత్యధికంగా తగ్గించుకుంటూ మిమ్మల్ని అత్యధికంగా హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానదిన ఆహారము నేడు మాకు దయచేయము, మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి అందరిని దీవించును గాక. అందరికీ వందనాలండి. చిన్న ప్రకటన, నేను నెక్స్ట్ మంత్ 17వ తారీఖుని బొంబాయి వెళ్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి 19వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు సేవకుల మీటింగ్ లో వాక్యం చెప్పాలా, ఆ విషయంలో ప్రార్థన చేయండి. బొంబాయిలో అది కూడా సేవకుల మధ్యలో. మళ్ళా ఈవినింగ్ 6 నుంచి 9 వరకు హీలింగ్ ప్రేయర్ ఉంది, దాంట్లో కూడా వాక్యం చెప్పి ప్రేయర్ చేయాలి. మేము ఇక్కడ నుంచి 17th బయలుదేరి వెళ్తున్నాము, 19th అక్కడ ప్రేయర్ ఉంది. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు. దేవుడి దీవించును గాక. ఆమేన్. మీరు కూడా జ్ఞాపకం చేసుకుంటుందా చెప్పడం మర్చిపోయాను నేను.